కాంగ్రెస్ లో అసహనం పెరిగిందా? సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్లు పడుతున్నాయా? అవి కూడా కాంగ్రెస్ వాళ్ళే వేస్తున్నారా? అది వేస్తున్నది ఎవరు? దాని వెనుక ఉన్న కారణం ఏంటి మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్లు నేనే సీఎం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్జాగా ధీమాగా ప్రకటించుకున్నారు. అయితే ఆయన ప్రకటన పైన ప్రతిపక్షాలు ఇంకా ఏమి అనక ముందుకే స్వపక్షం నుంచిలే కౌంటర్ గట్టిగా పడింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వచ్చే 10 ఏళ్లు ముఖ్యమంత్రి సీఎం నేనే అని రేవంత్ రెడ్డి ఎలా ప్రకటించుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో వచ్చే 5 ఏళ్లకు సీఎం ఎవరు ఉండాలి అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇష్టానుసారంగా ప్రకటించుకోవడం ఇది కాంగ్రెస్ కల్చర్ కాదు, కాంగ్రెస్ లో ఇలాంటివి నడవవు అని గట్టిగా ఆయన కౌంటర్ ఇచ్చారు. దీనికి కారణం అందరికి తెలిసిందే. ఆయన మంత్రి పదవిని ఆశిస్తున్నారు, ఆ మంత్రి పదవి రావడం లేదు. మంత్రి పదవి ఇస్తానని ఊరించి ఇంకా ఇవ్వకపోవడం, కనీసం ఆ వైపు అడుగులు కూడా పడకపోవడం తోటి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు. కనీసం ఆయన కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ప్రస్తావించడం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కౌంటర్ వేస్తేనే ఇక తనకు వర్కౌట్ అవుతుంది, అటో ఇటో తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు. ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి 10 ఏళ్లు ముఖ్యమంత్రి అని ప్రకటించుకుంటే సరిపోదు, అలాంటివి ఇక చెల్లవు అంటున్నారు. మరే సీఎం రేవంత్ రెడ్డి దీనికి కౌంటర్ ఇస్తారా, మౌనంగా ఉంటారా? కాంగ్రెస్ పార్టీలో మిగతా నాయకులతోటి రాజగోపాల్ రెడ్డి మీదకి ఉసిగొల్పుతారా? వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకిన్ని విషయాలు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.